या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं तन्मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏదో నా ఆలోచన లేదా నా కవిత్వము లేదా నా పైత్యము ఇట్లాంటివేమీ కూడా ఇందులో చేర్చబడవు. కేవలము శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. మీకు కనుక శాస్త్రమే తెలుసుకోవాలనే అభిలాష ఉంటే మా ఛానల్ని తప్పకుండా వీక్షించండి. నచ్చిందా లైక్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి. అది కూడా మిమ్మల్ని బలవంత పెట్టేది ఏమీ లేదు. శాస్త్రం కావాలంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ వీక్షించండి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో అంటే 3వ స్థానమైనటువంటి మిథునంలో గురు సంచారం జరుగుతున్నది. ఈ గురుగ్రహ సంచారము అనేటటువంటిది తృతీయ స్థానంలో గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలడు. అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అంటే తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, పరిచితులు కావచ్చు, అపరిచితులు కావచ్చు, బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఎవరి దగ్గర నుంచి కూడా ప్రోత్సాహం అనేటటువంటిది లభించదు. తద్వారా ప్రోత్సాహం లభించకపోయేప్పటికీ ఏమవుతుందంటే మనం ఒంటరి వాళ్ళమే కదా అనేటటువంటి భావన ఏర్పడితే జీవితంలో కడుగు వేయాలి అంటే కొంచెం ఆలోచించి వేయాలి. ఒక నైరాశ్యం కూడా ఆవహిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు గారి ద్వారా ఏర్పడుతూ ఉన్నాయి. ఇక 5వ స్థానంలో అంటే మేషరాశి నుంచి 5వ స్థానం సింహం అవుతుంది. ఈ సింహరాశిలో కేతుగ్రహ సంచారం ఎట్లా ఉంటుంది అంటే ఈయన 5వ స్థానం సంతాన స్థానము పూర్వపుణ్యం అంటూ ఉంటాము. కాబట్టి మనం ఇక్కడ ఈ పిల్లల విషయంలో అంటే మన సంతానం విషయంలో ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఈ సంతానం అనేటువంటిది మ్యాక్సిమం ఎక్కడి వరకు అంటే ఉద్యోగంలో చేరే వరకు వారు మన సంతానంగానే మనం భావిస్తూ ఉంటాం. వాళ్ళు పెళ్ళయ్యాక వాళ్ళు అప్పుడు కూడా మన సంతానంగానే భావిస్తాం. కానీ మన పిల్లలు మాత్రం మనని కొంచెం చాలామంది, అందరం 100కి 100 పాళ్ళు అని చెప్పడానికి లేదు, 100కి 99 మంది మాత్రం వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ సొంత జీవితంగానే భావిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు మన సంసారంలో ఒక భాగము, మన కుటుంబంలో భాగము అనేటటువంటి దాన్ని కొంతవరకే పరిమితం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సంతానం విషయంలో కొంచెం ప్రతికూలమైనటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాడు కేతు భగవానుడు. అంటే మరి ఎలిమెంటరీ స్కూలు, హై స్కూల్ వరకు ఉన్నట్టయితే ఆటల మీద దృష్టి పెట్టడము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఇంకొంచెం ఇంటర్మీడియట్ టు డిగ్రీ వరకు వచ్చిందనుకోండి చెడు స్నేహాలు పట్టడము, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి చెడు ప్రభావానికి ఆస్కారం ఇస్తూ ఉన్నాడు కేతు భగవానుడు 5వ స్థానంలో ఉండి. ఇకపోతే 10వ స్థానంలో ఏకాదశ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. 10వ స్థానంలో 4 గ్రహాలు, ఏకాదశ స్థానంలో 5 గ్రహాలు. ఇక్కడ 10వ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు మధ్యలో సంక్రమణం చెంది మకరం నుంచి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. అది కాకుండా అక్కడ మొదటి నుంచి ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం కూడా అక్కడ జరుగుతూ ఉన్నది. కాబట్టి 5 గ్రహాల సంచారం మనం ఏకాదశి స్థానంలో చెప్పుకోవాలి. ఇక్కడ 10వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం తీసుకుందాం. మొదటగా శుక్రుని యొక్క సంచారం 10వ స్థానంలో 5 రోజుల పాటు సంచారం చేస్తుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని పక్కాగా తప్పకుండా ఇస్తాడు. తదుపరి ఏకాదశ స్థానంలో ప్రవేశించి అక్కడ 23 రోజుల పాటు, ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెల 28 రోజులు ఉంది ఈ సంవత్సరం. ఒక్కొక్కసారి 29 రోజులు కూడా వస్తుంటుంది. అది తర్వాత ఆ లెక్కలు వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి చెప్పుకుందాము. అంటే ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 28 రోజులే. కాబట్టి రవి 5 రోజుల పాటు మనకి 10వ స్థానంలో వృత్తిపరమైన అభివృద్ధిని ఇస్తే, ఏకాదశ స్థానంలో
అన్ని రకాలుగాను మీరు ఏమి చేసినా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం లేకపోతే అనేక రకాలైనటువంటి కళారంగాలు అంటే సినిమా రంగం కావచ్చు, నాటక రంగం కావచ్చు, లేకపోతే లలిత కళలు కావచ్చు, డ్రాయింగు కావచ్చు, శిల్పం కావచ్చు, ఇట్లాంటి లలిత కళలకు పల్లెటూరులో అనేక రకాలైనటువంటి కళాఖండాలు ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకొని జీవించేటటువంటి వారి అందరికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి లాభస్థానం అంటే ధనస్థానంలో కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు ది షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, అట్లాగే ఈ టీవీ రంగంలోను, సినిమా రంగంలోను, సోషల్ మీడియాలో ఉన్న వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నారు. అలాగే ఇక దశమ స్థానంలో రవి 13 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. తదుపరి కుంభరాశిలోనికి సంక్రమణం చేస్తున్నారు. ఈ మకర రాశిలో ఉన్నటువంటి 13 రోజులు కూడా దశమ స్థానంలో అద్భుతం వృత్తిపరమైనటువంటి అభివృద్ధి చాలా కనిపిస్తూ ఉంటుంది. లాభాలే కాదు, ప్రమోషను ఇట్లాంటివన్నీ కూడా మనకి ఉన్న ప్రైవేట్ ఉద్యోగమైనా కూడా ఆ ఉద్యోగంలోనే ప్రమోషను, లేకపోతే మంచి ప్లేస్లో కూర్చోబెడతాడు, జీతం పెరిగినా పెరగకపోయినా ఒక కమాండింగ్ వచ్చేటటువంటి పరిస్థితి అంతా కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి 13 రోజులు మీకు కల్పిస్తే 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ దానికి గణితంతో సంబంధము లేదు. అన్నీ కూడా మీకు యోగదాయకమే, లాభాన్నే చేకూరుస్తాయి. ఇది గమనించుకోవాలి. అందుచేత అక్కడ ఉన్నటువంటి మిగతా రవి 15 రోజులు కూడా ఇక్కడ 13 రోజులు దశమ స్థానంలో, లాభస్థానంలో 15 రోజులు కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు. తద్వారా మీకు ధనానికి ధనము, ఉద్యోగంలో మంచి స్థితి, అలాగే మీకు ఏ పని ప్రారంభించిన దిగ్విజయంగా జరుగుతుంది. నెల అంతా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇస్తున్నాడు రవి శుక్రుడు ఇద్దరు కూడా. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకుందాం. కుజుని యొక్క సంచారం తీసుకుంటే దశమ స్థానంలో ఒక 23 రోజులు, అంటే ఎక్కువ రోజులు, 28 రోజుల్లో ఎక్కువ రోజులు అక్కడే పోతున్నాయి. ఆయన దశమ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వచాలరు. వీళ్ళిద్దరూ మీకు అంటే శుక్రుడు రవి మీకు అభివృద్ధిని కాడ్చేస్తూ ఉంటే ఈయన కిందకు లాగే ప్రయత్నం చేస్తాడు. కొన్ని చిక్కులు ఇబ్బందులు కలిగేటటువంటి వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇక్కడ మీకు కొన్ని ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితి అంతా గోచరిస్తూ ఉన్నది ఇక్కడ ఈ కుజుని వల్ల. ఇక 5 రోజులు మాత్రం ఏకాదశిలో వస్తారు, చెప్పుకున్నాం కదండి. ఆ ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా యోగిస్తుంది. కాబట్టి 5 రోజులు మీకు నెల ఆఖరిలో 5 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు, ధన విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే. ఇకపోతే బుధగ్రహం యొక్క సంచారం తీసుకుంటే దశమ స్థానంలో 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 3 రోజులు మీకు బాగుంటుంది, చాలా బాగుంటుంది దశమ స్థానం వృత్తిపరంగా. అలాగే తదుపరి ఆయన 25 రోజుల పాటు ఏకాదశి స్థానంలో ఆయన కూడా యోగిస్తూ ఉన్నారు అక్కడ చక్కగా. అంటే ఇక్కడ సంచారం దశమ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాల్లో 3 గ్రహాలు పరిపూర్ణంగా మీకు ఉపయోగపడుతున్నాయి. ఇక ఇందులో అన్నీ కూడా ఏకాదశి స్థానంలోకి ప్రవేశించాయి. అక్కడికి వెళ్ళాక ప్రతిదీ యోగిస్తూనే ఉన్నది. ఇకపోతే అప్పటికే ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం ఏదైతే ఉన్నదో ఆయన కూడా ఏకాదశి స్థానం, ఆయన కూడా అనేక రకాలైనటువంటి శుభాలు మీకు కలగజేస్తూ ఉన్నారు. ఆ విషయము ఈ విషయము అనేటటువంటి లేదు, అన్ని రకాలుగా యోగిస్తూ ఉన్నారు. అయితే ఈయనకి ఇక్కడ ఈ మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది ఏలినాటి శనిగా చెప్పుకోవాలి. కొంచెము వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ధన వ్యయం చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది, ధన నష్టం జరుగుతూ ఉంటుంది, ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అలా కొంతమందికి కఠినమైన శిక్షలు పడుతూ ఉంటాయి దుర్మార్గులకి, మంచివారికి చాలా 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 మంచి జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మొత్తంగా మనం మేషరాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే 3 గ్రహాలు దశమ స్థానంలోను, మొత్తం మీద 5 గ్రహాలు పూర్తి పరిపూర్ణమైనటువంటి ఫలితాలని మీకు ఇస్తూ ఉన్నారు. మొత్తంగా చెప్పుకోవాలంటే మేషరాశి వారికి చాలా శుభప్రదంగానే ఈ నెలంతా గడవబోతున్నది అనేటటువంటిది మీరు గమనించవలసి ఉంటుంది. ఏదైనప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది, నవగ్రహ జపాలు చేసుకోండి. అలాగే మీకు 15వ తారీఖున వచ్చేటటువంటి మహాశివరాత్రి రోజున కనుక శివుని దర్శించడం కానీ, ఒక చెంబుడు నీళ్లు పోయటం కానీ, ఒక మారేడు పత్రం సమర్పించడం కానీ చేసినట్టయితే మీ గ్రహదోషాలన్నీ పోయి అన్ని శుభాలు చేకూరుతాయి.